ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆలుగడ్డ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఉల్లిపాయ వేసుకోవాలి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం ఈ గోల్డ్ కలర్ రావాలి. వేయించుకున్నాక అల్లం పేస్ట్, పసుపు, ఇది పచ్చివాసన పోయడానికి పచ్చివాసన పోయినాక ఆలుగడ్డ ముక్కలు కప్పడాలి, ఇవి వేసుకోవాలి, ఉడికించుకోవాలి, బాగా కొంచెం మగ్గాలి. పచ్చికారం, కొంచెం ఉప్పు అట్లా ఉడికించుకున్నాక ఈ కారం ఉప్పు ఇందులో వేసుకోవాలి. ఇది వేసి కలపాలి, బాగా మిక్సీ చేయాలి. ఉప్పు కారం అంతా ముక్కలకు మంచిగా నీట్గా పట్టాలి. కొంచెంసేపు కలిపించుకున్నాక పచ్చికారం వేసినాం కదా ఆలుగడ్డలో, చాలా బాగుంటుంది. మన తెలంగాణ స్టైలు ఆలుగడ్డ పచ్చికారం ఇట్లనే పచ్చివాసన పోవాలి మొత్తం. మెంతం కూర కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చాలాసేపు ఉడికించుకొని బంద్ చేసుకుంటే 5 minutesలో అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై కావాలి దగ్గరికి, దీనికి కూడా ఉంటుంది. కొంచెం మగ్గిన లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. తెలంగాణ ఆలుగడ్డ కర్రీ పచ్చికారం వేసి వండుతున్నాం, చాలా బాగుంటుంది. చారు, అన్నం, రైస్లా, చపాతీలా, పూరీలా చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 5 minutes ఉంచి బంద్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ